సమయం వచ్చింది. నక్షత్రాలు గ్రహాలు కూడా అదే చెప్తున్నాయి. అమ్మ వస్తుంది. అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. చక్కాని తల్లి చుక్కల్లో తాబిల్లి, ఏడు పాయల మా తల్లి ఎల్ల జనుల కల్పావల్లి, వేవేల వందనాలే దుర్గమ్మో. తల్లి ఎలకోటి దండాలమ్మ దుర్గమ్మ. ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. సంతోషతరంగితస్య కామాక్షి పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి, పరమ ఆనందంతో. పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి. ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు. పూజ పరమ సంతోషంతో చెయ్యాలి. మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే. అలా చేసిన వాడమ్మా మళ్లీ పుట్టడం ఉండదు. ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టన్నారు. బ్రహ్మస్వరూపిణి అయినటువంటి తల్లి కూర్చున్న, నిలబడిన, బట్ట కట్టిన, ఆయుధాలు పట్టిన, నడిచిన, ఏది చేసినా దాని యందు తత్వ ప్రతిపాదనం ఉంటుంది. ఏమీ తెలియకపోయినా అమ్మా అని భక్తితో అమ్మవారిని పట్టుకున్నాడు అనుకోండి, ఏ తల్లి మనసిచ్చిందో ఆ మనసు అమ్మవారి దగ్గర పెట్టేశాడని గుర్తు. అమ్మనే మనసుతో పట్టుకున్నాడు అనుకోండి, ఆ మనసులో వచ్చిన ఆలోచన వలనే కదా పాపాలు చేస్తాడు. నమస్కారం ఇలా ఎందుకు పెడతాం అంటే, అమ్మ ఇందులో ఎన్ని రాకూడని ఆలోచనలు వచ్చాయో, వచ్చినవన్నీ ఈ చేతులతో చేశా, ఈ పాపాలు తీసేయమని అడగడానికి నమస్కారం చేస్తారు. అప్పుడు ఆ తల్లి ఏం చేయగలదు అంటే, ఆ తల్లి ఇంకా అటువంటి ఆలోచనలు తలలో పుట్టకుండా చెయ్యగలిగిన తల్లి. మంచి ఆలోచనలు తలలో పుట్టేటట్టు చెయ్య